ఒక రాజు తనకు నచ్చినటువంటి దేవుడిని అమితమైన భక్తితో ఆరాధిస్తూ తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు దేవుడిని పూజిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక మెరుపు తన ముందుకి వచ్చి వాలుతుంది. ఏంటి అది అని కళ్ళు తెరిచి చూస్తే తను నమ్మిన దేవుడు తన ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దేవుడు, నేను నీ భక్తికి చాలా సంతోషిస్తున్నాను, నీకు ఏదైనా వరం ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. అది విన్నటువంటి రాజు తనకి వరం లాంటివి ఏమీ వద్దు, నేను నా ప్రజలు సంతోషంగా ఆరోగ్యంతో ఉంటే చాలు అని చెప్తాడు. దానికి భగవంతుడు, లేదు, నువ్వు ఖచ్చితంగా వరం తీసుకోవాలని చెప్పి రాజుని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ రాజు, సరే స్వామి, అలాగైతే మీరు నాకు ఎలాగైతే దర్శనమిచ్చారో అదేవిధంగా నా రాజ్య ప్రజలందరికీ కూడా దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఇదే నా వరం అని దేవుడితో చెప్తాడు. సరే, నీ కోరిక అదే అయితే మీ రాజ్యంలో ఉన్నటువంటి ఎత్తైన పర్వతం మీదకి నువ్వు నీతో పాటు నీ ప్రజలందరినీ కూడా రేపు ఉదయం తీసుకొని వస్తే నేను మీ అందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను అని చెప్పి భగవంతుడు అక్కడ నుండి మాయమవుతాడు. రాజు తన రాజ్యపు ప్రజలందరినీ కూడా పిలిపించి, నేను మీ అందరికీ కూడా దేవుడి దర్శన భాగ్యం కల్పిస్తాను, మీరందరూ రేపు నాతో పాటు ఉదయాన్నే మన రాజ్యంలో గల ఎత్తైన పర్వతం మీదకు వెళ్తే అక్కడ మీకు భగవంతుని యొక్క దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను అని ప్రజలందరికీ చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు తన రాజ్యపు ప్రజలందరితో కూడా కలిసి ఎత్తైన పర్వతం మీదకి ప్రయాణాన్ని మొదలు పెడతారు. అలా వారందరూ కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ పర్వతపు ఎత్తుని చూసి చాలా వరకు భయపడి కొంతమంది ప్రజలు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. మరికొందరు అలా ముందుకు సాగుతూ ఉండగా ఆ ప్రజల్లోని ఒక లేడీ, మనం ఈ రాజు మాటలు ఎందుకు వింటున్నాము, ఒకవేళ రాజు మనకి అబద్ధం చెప్పినట్లయితే మనందరి పరిస్థితి ఏంటి అని గట్టిగా అరుస్తుంది. అది విన్నటువంటి రాజు సహనంతో, నేను అబద్ధం చెప్పానా లేదా అనేది మనం పర్వతాన్ని ఎక్కిన తర్వాత అక్కడ మీరందరూ దేవుడిని చూసిన తర్వాత మీకే తెలుస్తుందని చెప్తాడు. ఇలా ఒకరోజు గడిచిన తర్వాత వీరందరూ కూడా ఆ పర్వతానికి దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు. ఈ విషయాన్ని గమనించినటువంటి కొందరు ప్రజలు, మేము ఆ పర్వతాన్ని ఎక్కలేము అని భావించి తిరిగి వెనక్కి రాజ్యానికే వెళ్ళిపోతారు. మిగిలి ఉన్నటువంటి ప్రజలతోటి రాజు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అక్కడ కొండపైన పడుతుండడంతో కొంతమంది ప్రజలు ఆ మెరుపులకి భయపడి తిరుగు ప్రయాణం చేస్తారు. రాజుతో పాటు ముందుకు కొనసాగుతున్నటువంటి ప్రజలకి అక్కడ బంగారపు నాణేల వర్షం కురవడం కనిపిస్తుంది. అది చూసినటువంటి కొందరు ఆ బంగారం మీద ఆశతోటి, మనకి జీవితానికి ఈ బంగారం సరిపోతుంది, మేమందరం ఇప్పుడు ధనవంతులం, మాకు ఇంకా దేవుడిని చూడాల్సినంత అవసరం ఏముందని చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు. అలా రాజుతో పాటు వచ్చిన వారందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోగా ఇక మిగిలిన 10 మందితో పాటు రాజు ఆ రోజు చీకటి పడిందని చెప్పి ఒక చోట విశ్రాంతి తీసుకుంటారు. అలా వారందరూ కూడా నిద్రిస్తుండగా వారున్న చోటికి ఒక ఎలుగుబంటి వస్తుంది. ఎలుగుబంటిని చూసిన వారందరూ భయపడిపోయి అక్కడి నుంచి తిరిగి కిందకి వచ్చి వారి రాజ్యానికి వెళ్ళిపోతారు. ఇంకా మిగిలింది రాజు ఒక్కడే. చివరికి రాజు పర్వతం యొక్క పైభాగానికి చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్న తర్వాత రాజు తన మోకాళ్ళ మీద కూర్చొని దేవుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై, నీతో పాటు వచ్చినటువంటి ప్రజలు ఏరి అని అడగగా, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారని చెప్పి అవమానంతో రాజు దేవుడికి చెప్తాడు. అప్పుడు అక్కడ సడన్గా ఉన్నట్టుండి భూకంపం ఏర్పడి రాజు కళ్ళు మూసుకుంటాడు. తిరిగి రాజు కళ్ళు తెరిచి చూస్తే తను స్వర్గంలో ఉంటాడు. ఏంటి స్వామి ఇదంతా అని అయోమయంతో దేవుడిని అడిగితే, ఆకాశం నుండి పడబోయే ఉల్క వలన మీ రాజ్యానికి ప్రమాదం ఉందని గ్రహించిన నేను నిన్ను రాజ్య ప్రజలను కాపాడుదామని ఇలా చేశాను. నీ రాజ్యపు ప్రజలలో నన్ను పూర్తిగా నమ్మేవారు ఎవరో చూద్దామని నేను ఈ పరీక్ష పెట్టాను. మరి నా ప్రజలు ఏమయ్యారు అని చెప్పి దేవుడిని రాజు అడుగుతాడు. నన్ను నమ్మని వారందరూ నరకానికి పోయారు, నన్ను నమ్మిన నువ్వు మాత్రమే నాతో ఉన్నావు అని దేవుడు సమాధానం ఇస్తాడు. ఇక్కడ దేవుడిని చూడాలి అనేది మన లక్ష్యం అయితే, ఆ లక్ష్యాన్ని చేరుకునే దారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా చివరి మెట్టు వరకు వెళితేనే మనం దాన్ని సాధించుకోగలం.